కాకినాడ నగరంలో వీధి కుక్కల సంతతిని నివారించేందుకు వాటికి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం దుమ్ములపేట ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ వీధి కుక్కలను పట్టుకునే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రత్యేక బృందాల ద్వారా కుక్కలను సురక్షితంగా పట్టుకుని ఏబీసీ కేంద్రాలకు తరలించే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అందుతున్న ఫిర్యాదుల మేరకు వీధి కుక్కలకు ఏబీసీ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కుక్కలను ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత తిరిగి వాటి స్వస్థల ప్రాంతాల్లోనే విడిచిపెడతామని వివరించారు. అదేవిధంగా అగ్రెసివ్గా ప్రవర్తిస్తున్న వీధి కుక్కలను డాగ్ షెల్టర్లలో ఉంచి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఈఈ ప్రవీణ్, టీపీఎస్ రామ్మోహన్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎం ప్రసాద్, మేశ్రీ సత్యబాబు, స్థానిక నాయకులు మూగరాజు, మొసే ఏసాబ్, దాసరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ డాగ్స్ టీమ్ ద్వారా ప్రతిరోజు కూడా మా వెంటుంటారు. ఏదైతే డాగ్స్ ఉన్నాయి డాగ్స్ తీసుకెళ్తాం. డాగ్స్ లకి సంబంధించి కొంచెం రెండు టైప్స్ డాగ్స్ ఉంటాయి. ఒకటి క్రూషియల్ అంటే అగ్రెసివ్ డాగ్స్ కూడా ఉంటాయి. అగ్రెసివ్ డాగ్స్ ని మెయిన్ క్యాచ్ చేసి వాటికి బర్త్ కంట్రోల్, యాంటీవైరస్, యాంటీబయాటిక్ సంబంధించి బర్త్ కంట్రోల్ కి ఆపరేషన్ చేయించి వాటిని మన ఒక సంరక్షణ కేంద్రం కూడా పెట్టాం. మనం అక్కడ జగన్నాథపురంలో ఆ సంరక్షణ కేంద్రాన్ని వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటున్నాం.